హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం నవ్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? నేను ఫస్ట్ మాత్రం ఒక నేమ్స్ టేబుల్స్ వైజ్ ఒక డేటా ఎంటర్లోకి వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళేసి డేటా అనేది ఎంటర్ చేసుకున్నాను. ఇక్కడ కాలం నేమ్స్ ఇచ్చేసుకోండి, నేమ్ అని ఇచ్చేసుకోండి. ఇక్కడ సేల్స్ అని ఇచ్చేసుకోండి. తర్వాత ఇక్కడ నేమ్స్ మీకు ఏ నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ ఇచ్చేసుకొని సేల్స్ ఎలా ఉంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ టేబుల్ అంటే మనకు టేబుల్ నేమ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. లోడ్ అంటే డేటా అనేది లోడ్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం పర్టికులర్ ఈ క్లాస్లో నవ్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇది మనం ఒక టేబుల్ తీసుకున్నాను. టేబుల్లో మనకి నేమ్స్ సేల్స్ ఎలా ఉన్నాయో చూపించాను. సో ఇప్పుడు మనం హోమ్లోకి వెళ్ళి న్యూ మెజర్ క్లిక్ చేసి ఓకేనా నవ్ అనే ఫంక్షన్ మనకి ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. ఓకేనా? నవ్ అని టైప్ చేయగానే మీకు అక్కడ నవ్ అని వస్తుంది. రిటర్న్స్ ద కరెంట్ డేట్ అండ్ టైమ్ ఇన్ డేట్ టైం ఫార్మాట్. అంటే మనకు నవ్ అనే ఫంక్షన్ ప్రస్తుతం ఉన్న టైం అండ్ డేట్ ఉన్నది చూపిస్తుంది అని చెప్తుంది. ఓకే, అక్కడ మనం జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసామనుకో మనకి ఇలా మెజర్ వచ్చేసింది నవ్ అని. చూడండి, ఇది సెలెక్ట్ చేసుకుంటే చూడండి ప్రస్తుతం ఏం డేట్ ఉంది. ఓకేనా? ఇలా అంటే మనకు కొంచెం తెలీదు. ఒక కర్డ్ తీసుకుందాం. ఈ కర్డ్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నవ్ అని సెలెక్ట్ చేసుకుందాం. చూసారా, ప్రస్తుతం ప్రజెంట్ డేట్ అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డేట్ ఇక్కడ షో చేస్తుంది. ఓకేనా? ఇది డేస్, మంత్స్, ఇయర్స్, అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఓకేనా? ఒకసారి చెక్ చేస్తాం ఈ ఫంక్షన్ రన్ అవుతుందా లేదా. సో ఇక్కడికి వెళ్ళి హోమ్లోకి వెళ్ళి రిఫ్రెష్ అనండి. చూసారా, 16 సెకండ్స్. మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ రిఫ్రెష్ అనండి. చూసారా, అంటే నవ్ అనే ఫంక్షన్ అనేది మనకి మన సిస్టంలో ఉన్న డేట్కి కనెక్ట్ అయ్యి మన సిస్టంలో డేట్ మారిన కొద్ది టైం ఆర్ డేట్ ఏదైనా మారిన కొద్దీ మనకి ఇక్కడ నవ్ అనే ఫంక్షన్ చేంజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఫంక్షన్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే మనం రియల్ టైం ప్రాజెక్ట్ చేసినప్పుడు అక్కడ ప్రజెంట్ డేట్, కరెంట్ టైం అనేది డిస్ప్లే చేయడానికి ఈ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లక్ష్మీ స్కిల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.